డీప్ ఫేక్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తోంది. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి మనుషుల జీవితాలను సులభతరం చేయడంలో సహకరించిన అదే టెక్నాలజీ తప్పు చేతుల్లో పడితే అది విపత్తుగా మారుతుందని స్పష్టమవుతోంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐలో వీడియో, ఆడియో లేదా ఫోటోలను మార్చి నిజంలాగా కనిపించే తప్పుడు కంటెంట్ను సృష్టిస్తోంది. ఇలాంటి తప్పుడు వీడియోల వల్ల రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా బలవుతున్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రముఖుల వీడియోలు బయటకు రావడంతో సమాజం కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోల దుష్ప్రభావంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్తో కలిసి ఐక్యతా పరుగును ప్రారంభించారు. 560 సంస్థానాలను ఏకం చేసి భారతదేశాన్ని ఒకే దేశంగా మార్చిన సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పం మనందరికీ స్ఫూర్తి కావాలని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ, డీప్ ఫేక్ అనేది చాలా ప్రమాదకరం. ఇది వ్యక్తిగత ప్రతిష్టను మాత్రమే కాదు, కుటుంబాల గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. టెక్నాలజీని మంచి కోసం వినియోగించుకోవాలి, కానీ దానిని దుర్వినియోగం చేస్తే సమాజం నాశనమవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవని చిరంజీవి పిలుపునిచ్చారు. ఇటీవల తాను కూడా డీప్ ఫేక్ బారిన పడ్డానని, తన ఫోటోలను దురుద్దేశపూర్వకంగా మార్పింగ్ చేశారని ఆయన వెల్లడించారు. ఇటీవల కొందరు తన ఫోటోలను దుర్వినియోగం చేసి అశ్లీల వీడియోలు రూపొందించారని మెగాస్టార్ తెలిపారు. ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చట్టాలు, వేగవంతమైన దర్యాప్తు, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే ఈ సమస్యను అరికట్టవచ్చని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. వారు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సైబర్ నేరాల విషయంలో కూడా వారు చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ధైర్యంగా ఫిర్యాదులు చేయాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన హైదరాబాద్ సిపి విసి సజ్జనార్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. చిరంజీవి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. డీజీపీ గారు, సిపి గారు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు చిరంజీవి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఎక్స్లో దయా చౌదరి పేరుతో నడుస్తున్న ఖాతా నుంచి ఆ ఫేక్ వీడియోలు, పోస్టులు చేసినట్లు గుర్తించారు. ఆ ఖాతాను వెంటనే బ్లాక్ చేయించగా వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. పోలీసులు ఐపీ అడ్రస్లను ట్రేస్ చేస్తుండగా ఈ వీడియోలు విదేశాల నుంచి అప్లోడ్ అయి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసును స్వయంగా సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నో సోషల్ మీడియా కథనాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ప్రభావం ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తుందని వింటున్నా ఈ రోజు మన ఆరాధ్య హీరో చిరంజీవి ద్వారా ఆ విషయాన్ని ప్రత్యక్షంగా ఈ విశ్వం చెప్పించి ప్రజలందరినీ సున్నిహితంగా హెచ్చరించిందని నమో నమ్ముతుంది.